జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత వ్యతిరేక మీడియా, హిందూ వ్యతిరేక మీడియా అయినటువంటి బీబీసీకు భారత ప్రభుత్వం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సరే, మళ్ళీ ఏ విషయంలో ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అన్నమాట. అంటే ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికార మీడియా సంస్థ. ప్రతి సంవత్సరం కూడా ఈ బీబీసీకు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని నిధులను అయితే కేటాయిస్తూ ఉంటుంది. అయితే అవి చాలన్నటువంటి ఈ బీబీసీ మీడియా అరబ్ ముస్లింల ఈ సంకలనాకడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లకు బాగా అలవాటు పడిపోయింది. దీంతో ఈ బీబీసీ మీడియా జర్నలిజాన్ని మర్చిపోయి ఎర్నలిజాన్ని స్వీకరించింది. అంటే వాళ్ళకి ఎంతసేపటికి సంపాదన కావాలా? ఈ న్యూస్ చెప్తే నాకేమిస్తావు, ఆ దేశం గురించి తప్పుగా మాట్లాడితే నాకెన్ని పైసలు ఇస్తావు, ఏదో ఒక దిక్కుమాలిన ఈ డాక్యుమెంటరీ తయారు చేస్తే నాకు ఎంత దోచి పెడతావు అన్న ధోరణిలోనే ఈ బీబీసీ మీడియా సంస్థ ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఈ భూ ప్రపంచంలో ఇస్లామిక్ తీవ్రవాదులకు, ఇస్లామిక్ తీవ్రవాదానికి, జిహాదీలకు, ఈ తీవ్రవాద సంస్థలకు నేరుగా మద్దతునిచ్చే అంతర్జాతీయ మీడియా సంస్థలు రెండు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి ఆల్ జజీరా, రెండోది వచ్చేసి ఈ బీబీసీ. మీరు ఒక విషయం గమనించినారో లేదో, మన దేశంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ ఈ బీబీసీ తన ఛానల్స్ యొక్క కార్యాలయాలను ప్రారంభిస్తుంది. అంటే ఏ రాష్ట్రంలోనైతే బీజేపీ బలంగా ఉంటుందో ఆ రాష్ట్రంలో ఈ బీబీసీ సంస్థ తన ఛానల్ను ప్రారంభిస్తుంది అన్నమాట. ఎప్పుడో 2002లో జరిగినటువంటి గుజరాత్ అల్లర్ల గురించి ఒక లుచ్చా డాక్యుమెంటరీని ఒక దాన్ని తయారు చేసి ఈ బీబీసీ మీడియా 2023లో విడుదల చేసింది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని దోషిగా చూపిస్తా ఈ లుచ్చా అయినటువంటి, ఈ ఫకీర్ అయినటువంటి, ఎందుకంటే అడుగు తింటా ఉంటుంది కదా, అందుకని ఫకీర్తో పోల్చిన ఈ ఫకీర్ అయినటువంటి ఈ బీబీసీ మీడియా సంస్థ ఆ డాక్యుమెంటరీని విడుదల చేసింది. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. మొన్న కాశ్మీర్లోని పహల్గామ్లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు మన హిందూ టూరిస్టుల పైన దాడి చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ దాడి చేసింది అక్షరాలా కూడా ఇస్లామిక్ తీవ్రవాదులే. ఎందుకంటే మతం ఆధారంగానే కదా అక్కడ దాడి జరిగింది. ముస్లింలందరినీ కూడా సేఫ్గా వదిలేసి వాళ్ళందరినీ పక్కకు బొమ్మని చెప్పి హిందువులను మాత్రమే చెక్ చేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి మరీ ఎక్కువ అనుమానం వచ్చే వాళ్ళను వాళ్ళ ప్యాంట్లు ఎప్పదీసి మరి వాళ్ళ అవయవాలన్నీ చూసే అప్పుడు చంపినారు. ఏది కన్ఫర్మ్ చేసుకున్నాక. ఇంక దీన్ని ఏమంటారు? ఇంకా కాదు, ఉగ్రవాదానికి మతం లేదంటారే, మరి అటు జరిగింది ఏంటంటారే. ఇప్పటికి కూడా కొంతమంది దీన్ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే నీచ నికృష్టం, ఇంతకంటే దిగజారుతనం ఇంకొకటి అయితే ఉండదు. ఖచ్చితంగా అన్నం తినేవాళ్ళు అయితే అటు పనులు అయితే చేయరు, అశుద్ధం తింటే తప్పితే. సరే, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. ఈ దాడి తర్వాత మన భారతదేశం 13 రకాల పాకిస్తానీ వీసాలను అప్పటికప్పుడు నిలిపేసి ఈ పాకిస్తానీలందరినీ కూడా దేశం నుంచి బహిష్కరించింది. అర్థమవుతుందా? అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ బీబీసీ మీడియా ఛానల్స్ మాత్రం ఈ పహల్గామ్ దాడి తర్వాత మన దేశం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ప్రస్తావించకుండా పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యల గురించి అధికంగా ప్రసారాలు చేస్తా వస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం భారతీయుల వీసాలను రద్దు చేసిందని, ఇప్పుడు భారతీయుల గతి ఏమిటని, పాకిస్తాన్ యుద్ధానికి సర్వం సిద్ధంగా ఉన్నదని, 130 అణ్వాయుధాలతో పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, వాళ్ళ బొంద వాళ్ళ పెండాకూడంటూ భారతీయులను భయపెట్టే విధంగా ఈ బీబీసీ ఈ ప్రసారాలన్నీ కూడా చేస్తుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, ఏ దేశం తిండి గతిలాకి ఏడుస్తుంది? ఏ దేశం ఏడుస్తుంది? కనీసం అప్పు కూడా పుట్టకుండా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కాలికి బలపాలు కట్టుకొని ఏ దేశం తిరుగుతుంది? అప్పు కోసం, ఈ రోజు నీళ్ల కోసం, తిండి కోసం, కట్టుకోవడానికి బట్ట కోసం, ఉండడానికి కొంప కోసం ఏ దేశం ఏడుస్తుంది? కాదు. ఇప్పుడు భారతీయుల వీసాలు రద్దు చేస్తారు, సరే బాగానే ఉండాలి. మరి ఏడంతా ఉండారు కదా సంతంతా కూడా, వీళ్ళ మరి ఎలదొబ్బుతున్నావు. మరి రమ్మని చెప్పండి, వాళ్ళందరికీ మీరు బిర్యానీలు పెడతారు. మీరు బాగా పౌష్టికాహారం పెట్టేవాళ్ళు కదా మీ బతుకులకు, మీరంతా కూడా మీ జాతికి, మీ కథకి అంతా కూడా. మరి తీసుకోబండి, పొయ్యి పూట బిర్యానీలు పెట్టి మేపండి. మరి మీ చేతనైతే మేము పొమ్మనే చెప్తున్నాం. వాళ్ళం పొమ్మనేది కాదు, అవసరమైతే ఆ సందర్భం వచ్చితే జుట్టు పట్టి ఎడతాం దేశం నుంచి. ఇంకో మాట నేను నిన్న మీకు కూడా చెప్పిన, ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఇక్కడే టెస్ట్ చేసుకొని కూర్చోవాలనుకుంటారో వాళ్ళకు 3 లక్షల రూపాయల జరిమానా, 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. అలాగే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా. ఈ మాట నిన్న కూడా చెప్పిన. మరి మీరేం చేస్తారు? ఇంకా ఉండాలి 130 అణుబాంబులు ఉన్నాయా? మా దేశం ఉండేటి ఏమైనా రేపు దీపావళి వచ్చానని చెప్పి పెట్టుకున్నామా? దీపావళికి పేల్చుకుందామని ఎవరిని బెదిరిస్తారా మీరు? దమ్ముంటే, మీకు డిక్కీలో దమ్ముంటే అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆండాడో చెప్పండి. ఓడి ఈ మధ్య అసలు బయటకే రాలేదే, వాడు భయపడిపోయి. వాడు ఆండాడు చెప్పండి. మీరు పెద్ద తోపులు కదా, నువ్వు సపోర్ట్ చేసే అలా పాకిస్తాన్ పెద్ద తోపులు కదా. దమ్ముంటే వాడు ఆండాడో బయటికి రమ్మని చూద్దాం. వాడు మోగోడైతే వాడు మోతానం ఉంటే ఏంది ఇదంతా కూడా? ఈ లంగా వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎవరు శాతకాని వాళ్ళు అంటాలే. అంతేకాకుండా ఈ పహల్గామ్లో దాడి చేసింది తీవ్రవాదులైతే వాళ్ళను తీవ్రవాదులని కాకుండా మిలిటెంట్లుగా పేర్కొంటూ కథనాలన్నింటినీ కూడా వండి వార్చింది. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలా. ఇక్కడ మిలిటెంట్లు అంటే
ప్రభుత్వానికి ఎదురు తిరిగేవాళ్ళు అని చెప్పి అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగానండి. మిలిటెంట్లు అంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకులు అని మాత్రమే అర్థం వస్తుంది. మిలిటెంట్లు ఎప్పుడు కూడా సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకోరు, వీళ్ళు ప్రభుత్వాల మీదనే పోరాడుతూ ఉంటారు. అందుకే ఈ లుచ్చా BBC ఛానల్స్ తెలివిగా ఏం చేస్తాయంటే భారత్లో మిలిటెంట్ దాడి జరిగింది అంటూ ప్రచారం చేయడం ప్రారంభించాయి. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం BBC ఛానల్ అందిస్తున్నటువంటి వార్తలపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలను తెలుపుతూ BBCకి ఒక లేఖ రాసింది. అంతేకాకుండా ఈ BBC ఛానల్ అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి BBC ఇండియా హెడ్ జాకీ మార్టిన్కి తెలియజేసి హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా మీరు ఉపయోగిస్తున్నటువంటి పదం మిలిటెంట్లు, కానీ వాళ్ళు మిలిటెంట్లు కాదు, వాళ్ళు తీవ్రవాదులు, కాబట్టి తీవ్రవాదులు అన్న పదం ఉపయోగించాలని చెప్పేసి భారత ప్రభుత్వం తీవ్రమైనటువంటి వార్నింగ్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ఇకపైన BBC ప్రసారాలను లోతుగా పర్యవేక్షిస్తామని BBC న్యూస్ను పరిశీలిస్తూ ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ BBCకు స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ విధంగా ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారంటే పీకి పక్కన దొబ్బాలా, ఓళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అంతెందుకు, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళ మీదనే ఉక్కుపాదం వేసి తొక్కినారు కొన్ని మీడియా ఛానల్స్ మీద కొన్ని ప్రభుత్వాలు, తెలుసు కదా మీకు కూడా. అలాంటిది ఒక దేశానికి వ్యతిరేకంగా, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రెసిడెంట్ హిందూ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తా ఉంటే ఈ రోజు హెచ్చరికలు జారీ చేసేది నేను లేచే మనిషిని కాదు, నేను లేచే మనిషి కాదు అన్నట్టు తంతే ఎగిరి అవతల పడదా కాదు. ఏంది డ్రామాలన్నీ, ఏంది కథలన్నీ కూడా, ఏదైనా కూడా కొన్ని విషయాల్లో కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. అసలు ఈ తప్పు అంతా ఎవరిది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అంతకుముందు తొక్కలది అదొకటే, DD నేషనల్ ఛానల్ అదేదో ఒకటి. ఆయన వచ్చినాక ఈ మీడియాకి లేని స్వేచ్ఛ ఇచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రెసిడెంట్ హిందువులకు వ్యతిరేకంగా ఈ కథనాలన్నింటిలో కూడా వండి వారుతున్నారు. ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఆయన మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన మీడియాకి స్వేచ్ఛ ఇచ్చితే వీళ్ళంతా కూడా దాన్ని ఇంకొక మార్గంలోకి తీసుకొని పోతున్నారు. ఖచ్చితంగా ఈ మీడియా ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు, న్యాయ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఎట్లయితే కొన్ని పరిధులు ఉండాలని మనం కోరుకుంటున్నామో ఈ మీడియా విషయంలో కూడా కొన్ని పరిధులు ఉండాలి. అంటే నీకేమన్నా మినహాయింపు అని కొంతమంది అనుకోవచ్చు. సరే, రూల్ అంటే అందరికి రూలే, మరి నాకు కూడా రూల్ పెట్టండి, నువ్వు ఇట్టే మాట్లాడాలా, నువ్వు ఇట్టే చెప్పాలా, నువ్వు ఇట్టే చేయాలని చెప్పి. కానీ ఒకటి మాత్రం పక్కాగా చెప్తున్నా, నేను దేశానికి వ్యతిరేకంగా నేను పనిచేయను. ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రెసిడెంట్ హిందూ సామాజిక వర్గానికి నేను వ్యతిరేకంగా మాట్లాడను. అలాగే ఏ కులాన్ని కూడా దూషించను, తప్పు చేయింది ఏ మతాన్ని కూడా తప్పు పట్టను. ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్తా. అది హిందువులు కావచ్చు, మరొకరు కావచ్చు, అంతే. నా లైన్ ఏదైతే ఉంటుందో నా లైన్కి నేను క్రాస్ చేయకుండా ఉంటా. ఒకవేళ నా దేశానికి ఎవరైనా కూడా వ్యతిరేకంగా పోతా, అట్లా ఏదైనా చేస్తే వాడబ్బా ఒడినా కానీ ఖచ్చితంగా ఢీ కొట్టేది, దాంట్లో మాత్రం డౌటే లే. అది విషయం అయితే అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.